నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముచ్చటగా మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। తెలుగువారి ఆత్మగౌరవం ఉట్టిపడే విధంగా తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకులలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కింజారపు అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారు. ఇదిలా ఉండగా వృత్తిరీత్యా వైద్యుడు. ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరైన చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక, ముహూర్తాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా సీఎంఓ ప్రకటించింది. గన్నవరం ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ట్విట్టర్లో సీఎంఓ వెల్లడించింది. తొలుత ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీడీపీ తెలిపింది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 12వ తేదీన ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రధాని సహా చాలా మంది వీఐపీలు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని సీఎస్ నీరబ్ ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 5 ఐఏఎస్ల బృందాన్ని సాధారణ పరిపాలన శాఖ నియమించింది. సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 5 ఐఏఎస్ బృందాన్ని కూడా సాధారణ పరిపాలన శాఖ నియమించింది. బృందంలో సభ్యులుగా ఐఏఎస్ అధికారులు బాబు ఏ, హరిజవహర్ లాల్, కన్నబాబు, సిహెచ్ హరికిరణ్, వీరపాండ్యన్లు ఉన్నారు. తదుపరి ఆదేశాల కోసం జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఎదుట 5 ఐఏఎస్లు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నానని, లేని పక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీలో రివర్స్ టెండరింగ్ పేరుతో 3 నామాల స్వామికే పంగనామాలు పెట్టారని, అధికార పక్షం మెప్పు కోసం టీటీడీలో అర్హత లేని ప్రధాన గణాంక అధికారి అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకన్న సొమ్మును ఇష్టానుసారంగా ఆమోదముద్ర వేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టీటీడీ ప్రధాన గణాంకాధికారి, చీఫ్ ఇంజనీర్ను సిఐడి అధికారులు ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా ధర్మకర్తల మండలిలో ఇంజనీరింగ్ పనుల కోసం ఎన్ని కోట్లు నిధులు మంజూరు చేశారు, ఎంత ఎక్సెస్ పర్సెంటేజ్కి టెండర్లు ఆమోదించి కమిషన్లు దండుకున్నారో నిగ్గు తేలే వరకు వదలనని హెచ్చరించారు. టీటీడీ ఇంజనీరింగ్కు గతంలో ప్రతి ఏటా 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఉన్నపళంగా ఏకంగా 1500 కోట్లను టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎవరి అనుమతితో ఆమోదముద్ర వేశారో కాగ్తో ఆడిట్ జరిపించేలా ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీటీడీలో శ్రీవారి సొమ్మును ఇంజనీరింగ్ పనుల పేరుతో మంచినీళ్లలా టేబుల్ అజెండా కింద ఆమోదముద్ర వేసుకుని అధిక శాతానికి కొంతమంది కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకున్నా దానిపై సిఐడి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టేలా ఎన్డీఏ ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీలో ఇంజనీరింగ్ సివిల్ వర్కర్స్ను కమిషన్ల కోసం అనవసరంగా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ దశలో ఉన్న అన్ని పనులను రద్దు చేసి శ్రీవారి సొమ్ముని కాపాడే బాధ్యతను ఓ భక్తునిగా తాను తీసుకుంటానని అన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారం నడిపిన 2 ప్రముఖ వ్యక్తుల జాతకాలు మొత్తం సిటీ కేబుల్ సేకరించింది. త్వరలో వీరి బండారం కూడా బయటపెట్టనుంది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూళ్ల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీనిలో ప్రధాన నిందితులు టీటీడీ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కర్త కర్మ క్రియ ఎఫ్ఏ అండ్ సిఏఓ, టీటీడీ ప్రధాన గణాంకాధికారి, వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా 1500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు. అంటే అది ఎవడి సొత్తు? అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 43,567 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2.9 కోట్లుగా వచ్చింది. ఇకపోతే జూన్ 18వ తేదీ నుంచి ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఇక వచ్చే వారం తర్వాత నుండి పిల్లలకు పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో, అలాగే అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోందని అధికారులు తెలుపుతున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకి పాలు, అల్పాహారం లాంటివి అందజేస్తున్నారు. ఎస్టర్డే కింద టోకెన్ తీసుకుని వచ్చినాము. 33 గంటలకి ఇచ్చిన టోకెన్ 3 గంటల పొద్దున 3 గంటలకు వచ్చి 8 గంటలకు బయట వచ్చినాము. చాలా మంచి దర్శనం అయింది. స్పెషలిస్ట్ వాటర్ స్పెషాలిటీ అన్నీ బాగుంది. లోపల మరుగుదొడ్లు అన్ని టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ బాగుంది. బెంగళూరు ఇంకా వచ్చినాము. దర్శనం అంతా బాగైంది. 28 అవర్స్ అయింది దర్శనము. వీళ్ళంతా లోపల పక్క వీళ్ళ అఫీషియల్స్ అంతా ఇచ్చేసారు, కోఆపరేట్ చేశారు జనాలకి. తొందరన్నాను హెల్ప్ చేశారు జనాలకి. బీగాలు వేసేస్తారు, వచ్చేవారిని చూసారు. ఇట్లుంది దేవస్థానం అంతా. సత్యమైన దేవుడు. రాత్రి 6 గంటలకు దర్శనానికి వెళ్ళాము. ఉదయం 9 గంటలకు వచ్చాము. దర్శనం బాగా అయింది. మాది పలాస శ్రీకాకుళం. మేము ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళాం. 4 to 5 అవర్స్లో మాకు బాగా కంప్లీట్ అయిపోయింది. అంతా హ్యాపీగా అయింది. లోపల స్నాక్స్ కూడా బాగానే ఇచ్చారు. అంతా బాగా చేశారు. మేము రాత్రి 2 గంటలకు నిద్ర లేచి బయలుదేరాము. ఇక్కడికి వచ్చే వరకు మార్నింగ్ 7 o'clock అయింది. మాకు దర్శనం అయ్యేసరికి 8 o'clock అయిపోయింది. మాకు దర్శనం చాలా మంచిగా అయింది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో విద్యార్థులు, యువకులు మత్తుకు బానిసై వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. నగరంలో నిషేధిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. యువత జీవితాలను గంజాయి చిత్తు చేస్తోందా? గంజాయి మత్తులో స్నేహితులే శత్రువులుగా మారుతున్నారా? ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ చివరకు హత్యలకు సైతం వెనకాడడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గంజాయి మహమ్మారి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తిరుపతి జిల్లాలో వేల సంఖ్యలో పాఠశాలలు, వందల సంఖ్యలో కళాశాలలు, 10ల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, మరికొన్ని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ సరస్వతీదేవి నిలయాలుగా బాసిల్లుతున్నాయి. అదే సమయంలో చెడు వ్యసనాలు విద్యార్థులను, యువకులను నాశనం చేస్తున్నాయి. బీడీ, సిగరెట్, గుట్కా, పాన్, కైని, హన్స్తో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను మత్తులో ముంచేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా గంజాయి మత్తులో తూగుతున్నారు.
మొదట ఫ్యాషన్గా ప్రారంభించి ఆ తర్వాత బానిసలుగా మారి చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు సిగరెట్, మద్యం సేవించడం విద్యార్థులు ఫ్యాషన్గా భావించేవారు. ప్రస్తుతం ఆ రెండింటిని దాటి గంజాయి స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిని కట్టడి చేస్తున్నా పుట్టకొడుగుల్లా పుట్టుకొస్తుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ గంజాయి మహమ్మారి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గంజాయి ఈ పేరు అందరికీ తెలుసు, కానీ దీని రుచి మాత్రం కొందరికే తెలుసు. ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు ఎవరైనా టెంప్ట్ అవుతారు. మళ్ళీ మళ్ళీ ఈ మత్తు కోసం ఆరాటపడతారు. ఆ మత్తులో మునిగిపోయేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. అందుకే ఈ మత్తు వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. బానిసల సంఖ్యను పెంచుకుంటోంది. నిరంతరం పోలీసుల గస్తీ ఉంటున్నా గంజాయి దందా ఏరులై పారుతూనే ఉంది. తెలుసో తెలియకో గంజాయి మత్తుకు యువత చిత్తవుతున్నారు. ఈ మత్తులో అయిన వారిని ఇబ్బంది పెట్టేవారు కొంతమంది ఉంటే చిన్న చిన్న తగాదాలతోనే ప్రాణాలు తీసేస్తున్నారు మరికొందరు. దీంతో గంజాయి దందా భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత కూడా తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని మానసిక పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపడుతున్నారు. ఈ గంజాయి మీద కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. గంజాయి ఇన్ఫర్మేషన్ ఏ ఒక్క వ్యక్తికి తెలిసినా, ఏ పిల్లోళ్ళకి తెలిసినా, ఏ కుటుంబానికి తెలిసినా దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ యొక్క పేర్లు కానీ, మీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మీ యొక్క ఫోన్ నంబర్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం జరగదు. గంజాయి వల్ల యువత చాలా భవిష్యత్తు చెడిపోతుంది. చాలా తల్లిదండ్రులు కూడా కుమిలిపోతున్నారు. తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా చాలా కుమిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక పాల్పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నా యొక్క నంబర్ అమ్మ 9491086021 తప్పకుండా మన తిరుపతి పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాం. ఎందుకంటే ఇది చాలామంది ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా విజిట్ చేసేటువంటి కొన్ని స్థలాల్లో ఇది ప్రముఖ స్థలం. కాబట్టి మన తిరుపతి పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. తిరుపతి పట్టణంలో గంజాయి రహిత నగరంగా చేద్దాం. ఇదంతా ప్రజల సహకారం లేనిదే మేము కూడా ఏమీ చేయలేము. తిరుపతి ప్రజలను పార్కింగ్ సమస్య పట్టి పీడిస్తోంది. నగరంలో జనాభా కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పార్కింగ్ సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుపతి నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా వాహనాల వినియోగం కూడా వందలు, వేల నుంచి లక్షల్లోకి చేరాయి. స్థానికులతో పాటు శ్రీవారి దైవ దర్శనార్థం వచ్చే యాత్రికుల వాహనాలతో నగర వీధులు నిండిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వాహనాలను నిలిపి మరింత ట్రాఫిక్ సమస్యను కలిగిస్తున్నారు. స్థానిక గోవిందరాజుల స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడం వలన జీకార్ స్ట్రీట్, ఎస్బీఐ బ్యాంక్, పూలమట్టం వీధి, చిన్న బజారు వీధి, ఆర్సీ రోడ్డు, కర్నాల వీధి నుంచి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో విధంగా ఎవరెవరో వాహనాలను ఆలయం పక్కన పార్కింగ్ చేయడం వలన కూడా ఆలయ భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అసలే ఇరుకు వీధులు, అందులోనూ వాహనాలను దారి పొడవునా పార్కింగ్ చేయడం వలన రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాటి గురించి పట్టించుకోరు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు, ట్రావెల్స్కు నడిపే వాహనాలు, చిరు వ్యాపారుల బండ్లతో అక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలు ఆలయం చుట్టూ నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్సీ రోడ్డులో టీటీడీ కొంత స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసింది. అయితే అది పెయిడ్ పార్కింగ్ కావడంతో వాహనదారులు అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా ఆలయానికి ఇరువైపులా ఉన్న సన్నని ఇరుకు రోడ్లలో వాహనాలు పార్క్ చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం టీటీడీ అయిన సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాళ్ళ పెద్ద పెద్ద వాహనాలని అక్కడ నిలవకుండా ఎక్కువ పార్కింగ్ చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా తిరుపతి ప్రజానికానికి కొంచెం సౌకర్యం, ఆ వీధుల్లో పోవడానికి సౌకర్యం కల్పించాల్సింది. ఒక్కొక్క సందర్భంగా మరి ఆ లాడ్జీలు అవి వాటిల్లో కార్లు వాటి ఈ రివర్స్ తీసుకునే సందర్భంగా దాదాపు 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇటు పిల్లలు, వృద్ధులు, లేదంటే ఏదన్నా అత్యవసరంగా అటు ఆర్డీఓ ఆఫీసుకి కానీ, రాయల చెరువు రోడ్లో ఉన్న ఆ ఎంఆర్ఓ ఆఫీసు వాటికి వెళ్ళడానికి ఈ దారి ప్రధానమైంది. ఇప్పుడు లోయర్ అండర్ బ్రిడ్జ్ కూడా పెట్టారు కాబట్టి అటువైపు ఎక్కువగా రాకపోకలు జరుగుతున్నాయి. కాబట్టి రాముల వారి గుడి విశాలంగా ఉంది కాబట్టి రోడ్లు ఇబ్బందులే. కానీ గోవిందరాజ స్వామి గుడి దగ్గర చిన్న చిన్న రోడ్లు వెడల్పు ఇది ఎక్కువ లేదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాణిపాకం ఆలయంలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి భక్తి శ్రద్ధలతో కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులను దేవస్థానం నిలువు దోపిడీ చేస్తోంది. సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను వివిధ రూపాల్లో దళారులు మోసం చేసి దోపిడీలకు పాల్పడతారు. అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది ద్వారా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ఆలయ దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవస్థానం వద్ద స్వామివారి దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు 51 రూపాయల శీఘ్ర దర్శనం, 150 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లను విక్రయిస్తుంటారు. అలాగే ప్రోటోకాల్ వీఐపీలకు వీఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆలయ అధికారులు ఇదే అదనుగా భావించి భక్తులను నిలువు దోపిడీ చేస్తూ ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేయాల్సిన వీఆర్ఓ కార్యాలయం సిబ్బంది దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనల మేరకు 500 రూపాయలు, 1000 రూపాయలు విక్రయిస్తూ సామాన్య భక్తులతో పాటు దర్శనాలు కల్పిస్తున్నారు. ఆలయంలో 500 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకి ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ ఆశీర్వచనం చేయాల్సి ఉంది. అలాగే 1000 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక ఆశీర్వచనం చేయాల్సి ఉంది. ఈ మేరకు పీఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రతిరోజు 500 నుంచి 1500 టికెట్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్లు తీసుకున్న భక్తులందరికీ ఆశీర్వచనం అందించకపోగా సాధారణ భక్తులతో పాటు లఘు దర్శనం మాత్రం కల్పిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే భక్తుల పట్ల ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా 500 రూపాయల టికెట్ తీసుకున్న నెల్లూరు వాసులతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ ఈ నిలువు దోపిడీపై మీడియా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3-4 నెలలుగా దేవస్థానం వద్ద ఇదే తంతు కొనసాగుతోంది. ఆలయ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రస్తుతం ఉన్న పంచామృతాభిషేకం టికెట్లను 3 కాలాల పాటు నిర్వహించకుండా ఏకకాలంలో నిర్వహించాలని ఉద్దేశంతో 5,000 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గతంలో ఉన్న ఈవో సురేష్ బాబు నోటిఫికేషన్ మాత్రం జారీ చేయడంతో ఆయనను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వివరణ కోరుతూ ఆగ మేఘాలపై ఇక్కడి నుంచి బదిలీ చేశారు. అయితే ప్రతిరోజు లక్షలాది రూపాయలు భక్తుల నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు టికెట్లు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆలయ ఉన్నతాధికారులపై దేవాదాయ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే విధంగా ఈ నిలువు దోపిడీ కొనసాగితే చట్టపరంగా ఆలయ ఉన్నతాధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పలువురు తెలిపారు. అలాగే ఈ నిలువు దోపిడీపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు స్థానిక జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తామని భక్తులు తెలిపారు. సేవ అనేది ఆశీర్వాదం. ఆశీర్వాదం సేవ అంటే ఏమి ఇవ్వాలి? కూర్చొని పెట్టి మాకు ఆశీర్వదించాలి. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? అక్కడే మీకు దర్శనంకే ఇస్తారు. దర్శనం అయ్యేదానికి దానికి 500 అంట. మాకు దర్శనానికి 500 ఎందుకు? వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టికెట్ చూడంగానే ఈయన ఏమన్నాడు? ఇది ఆశీర్వాదం టికెట్, దర్శనం టికెట్ కాదన్నాడు. అప్పుడు ఎవరిని పోయి అడగాలి మేము? సార్ మీరు మార్పింగ్ చేయదు, దీంట్లో మార్పింగ్ వద్దు. ఈయన అన్నాడు ఇది ఆశీర్వాదం టికెట్, దర్శనం టికెట్ కాదని. దీంతో క్లియర్ గా ఉంది. సేవ మీద కరెక్ట్ క్లియర్ గా చూడండి ఏమైనా సేవ ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత 3 రోజులుగా వరుస సెలవు దినాలు కావడం, విద్యార్థులకు సెలవులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవల సమయాల్లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు మజ్జిగ సరఫరా చేస్తున్న అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాణిపాకం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవికి అగరం మోహన్ రెడ్డి ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాన్ని ఈవో వెంకటేష్కు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పరాజయం అనంతరం రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు రాజీనామాలు సమర్పిస్తున్నారు. తాజాగా కాణిపాకం పాలక మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడంతో పలువురు విమర్శలు చేశారు. స్పందించిన చైర్మన్ మోహన్ రెడ్డి రాజీనామా పత్రాన్ని ఈవో వెంకటేష్కు అందించారు. చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు పాలక మండలి చైర్మన్గా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాపై నమ్మకంతో 2 సార్లు నాకు ఈ పదవి ఇప్పించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు సహకరించిన ఇతర నాయకులకు, అన్ని విధాల నాకు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి, వెంకటేష్ గారికి, మరియు ఆలయ అధికారులకు, అన్ని విభాగాల ఆలయ సిబ్బందికి, మరియు స్థానిక ఉభయదారులకి, మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి, అందరికీ, నాకు సహకరించిన మిత్రులకి, శ్రేయాభిలాషులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 2019 ఎన్నికల తర్వాతనే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆవరణంలో కొత్తగా ఏర్పాటు చేసిన గార్డెన్లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల కంటే ముందుగానే ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చివరికి ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019లో భారీ మెజార్టీతో ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే ప్రభుత్వాధికారులు అనేక కారణాలు చెబుతూ ఆయన విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేయకుండా తొలగించారు. దాంతో అప్పటి నుంచి నగరంలో విగ్రహం లేకుండా పోయింది. ఇకపోతే తాజాగా టీడీపీ కూటమి 2024లో భారీ విజయం సాధించడంతో మరోసారి టీడీపీ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ శ్రేణులు అదే స్థలంలో మరోసారి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు గాంధీ విగ్రహం సెంటర్లో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో విగ్రహం నెలకొల్పారు టీడీపీ శ్రేణులు. శాసనసభ్యుల శిలాఫలకం కూడా దానిపైన ఉంటే దాన్ని హై హ్యాండెడ్గా తీసి ఎత్తుకు వెళ్ళి మా పార్టీ ఆఫీస్లో ఆ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అప్పటి అధికారులు, అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరి ఆ విగ్రహాన్ని తీసివేస్తే మేమెంత ప్రయత్నం చేసినా ఆ రోజు మేము తిరిగి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడే గాంధీ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాని పక్కన ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరిక మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట చెరువులో హడావిడిగా నిర్మాణాలు జరుగుతుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి రూరల్ తుమ్మలగుంట చెరువులో ఏవియేషన్ అనుమతులు లేకుండా నెల రోజుల క్రితం భారీ ఎత్తున జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పతాక స్తంభం చుట్టూ నిర్మాణాలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమవుతోందని పలువురు స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్జీటీ అభ్యంతరాలు, మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలోనూ తుమ్మలగుంట చెరువులో నిర్మాణాలు ఆగకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం, తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పు శిరసావహించాల్సి సరే, వాళ్ళు మేనిఫెస్టోని నమ్మారు, ఓటేశారు. దానికోసం చర్చిందుకు ద సీన్ ఈజ్ ఓవర్. తప్పనిసరిగా ఆయన చెప్పారు 40% ఓట్లు నాకు వచ్చాయని. అక్కడ నిలబడి వడివడిగా అడుగులు వేసుకొని వెళ్తారు. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. గెలుపుకోవటాలు సార్. ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా. మేము 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా, పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయి ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు. దేవుని చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. మరి గతంలో శ్రీనివాసరాజు వరకు
మేము ఎప్పుడు లెటర్లు ఒక నెలకో 2 నెలలకో లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు, ఎక్స్ బోర్డు మెంబర్గా, ఎక్స్ ఎమ్మెల్యేగా. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికంతా తిలోదకాలు ఇచ్చి ఒక నిరంకుశత్వం, మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో ఈయన కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్నేహపూర్వకంగా అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని నిండు మనసుతోటి నేను కోరుకున్నాను. ఈ ఎన్నికల్లో అత్యంత అన్లక్కీ ఫెలో ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంత హోరుగాలిలోనూ ఆయన గెలవలేకపోయారు. పార్టీలు మారినా ఫలితం లేకుండా పోయింది. పదేళ్ల పాటు వెయిట్ చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి గెలవలేకపోయారు. ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కి ఉండేది. కానీ బ్యాడ్ లక్, ఆయనను ప్రజలు ఆదరించలేదు. ఈసారి గెలవలేకపోయిన వాళ్ళు అత్యంత దురదృష్టవంతులు. అందులో ఒకరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే పట్టున్న నేతగా ఆయన గెలవాల్సిన సమయంలో గెలవలేకపోయారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు పోటీకి దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు కూడా పెద్దగా రాలేదు. హైదరాబాద్లోని తన నివాసానికే పరిమితమయ్యారు. అయితే ఆయన తొలుత కాంగ్రెస్లో చేరారు. అక్కడ యాక్టివ్గా లేరు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి తన లక్ను ఆయన పరీక్షించదలుచుకున్నారు. ముఖ్యమంత్రిగా పోటీ చేసిన వ్యక్తి తిరిగి ఆ పదవి దక్కుతుందనుకుంటేనే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు. కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ అవకాశం ఎటు చూసినా లేదు. దీంతో ఆయన పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయాలని భావించారు. నిజానికి రాజంపేట నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి. సామాజిక వర్గం పరంగా పట్టున్న ప్రాంతమది. ఎందుకంటే ఇటు రెడ్డి సామాజిక వర్గంతో పాటు అటు కూటమిలో ఉండడంతో టీడీపీ, జనసేన ఓట్లు పెద్ద ఎత్తున బదిలీ అవుతాయని ఆయన భావించారు. అందుకోసమే తన శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించాలని బరిలోకి దిగారు. జనసేన మద్దతు ఉండడంతో బలిజ సామాజిక వర్గం కూడా తనకు అండగా నిలుస్తుందని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాల్లో అంటే 25 స్థానాలకు గాను 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. కానీ రాజంపేటలో మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మరోవైపు క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా శాసనసభ స్థానాలు గెలుచుకున్నప్పటికీ నల్లారికి మాత్రం ఓట్లు బదిలీ కాలేదు. అంటే టీడీపీ, జనసేన ఓట్లు ఆయనకు ట్రాన్స్ఫర్ కాలేదన్నది నల్లారి సన్నిహితులకు అంచనా వేస్తున్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పీలేరు నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. కానీ అగ్రజుడికి మాత్రం పరాభవం తప్పలేదు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటేసినా అందుబాటులో ఉండరన్న కారణమా లేక మరేదైనా ఇతర కారణాలా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కి ఉండేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో పాఠశాల పునఃప్రారంభం తేదీలు ఎప్పుడు అనే సందిగ్ధత నెలకొంది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను వేసవి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తారీఖున పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇటీవల ఎన్నికలు పూర్తవడం, జూన్ 4న కౌంటింగ్ ఫలితాలు వెలువడించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో ఏర్పడింది. జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు విచ్చేసి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా పాఠశాలలను జూన్ 13వ తారీఖుకు పునఃప్రారంభం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విద్యాశాఖ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. స్కూళ్ళు ఎప్పుడు ఓపెన్ అనేది ఖచ్చితంగా విద్యాశాఖ దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ వద్దకు వచ్చి పిల్లల తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే స్కూళ్ళ యాజమాన్యానికి కూడా ఒక అయోమయ పరిస్థితుల్లో ఎప్పుడు రీఓపెన్ తెలియకుండా చెప్పడము,
విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా స్కూల్ వద్దకు వచ్చి తిరిగి వెళ్ళడము ఇవంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నది. ఇక్కడ అయోమయ పరిస్థితులు. దీనిపైన విద్యాశాఖ ఒక నిర్ణయం అనేది విడుదల చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడూ చూడని జరగని సంఘటన విశ్వంలో చోటు చేసుకోబోతోంది. ప్రస్తుతం టీ కరోనియా బోరియాలిస్ అనే నక్షత్రం పేలేందుకు సిద్ధమైంది. ఇది భూమి నుంచి 3000 కాంతి సంవత్సరాల దూరంలో కరోనల్ బోరియస్ అనే నక్షత్ర రాశిలో ఉంది. టీసీఆర్బీ ఒక బైనరీ నక్షత్ర వ్యవస్థలో భాగంగా ఉంది. ఇందులో ఒక భారీ రెడ్ జాయింట్ నక్షత్రం చుట్టూ తెల్లని మరగుజ్జు నక్షత్రం తిరుగుతోంది. ఈ నక్షత్రం ఇప్పటి నుంచి సెప్టెంబర్ 2024 మధ్య విస్ఫోటనం చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని మనం ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా కంటితో చూడొచ్చు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే సంఘటనగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. టీసీఆర్పీ చివరిసారిగా 1946లో పేలింది. ఆ పేలుడుకు దాదాపు 1 సంవత్సరం ముందు వ్యవస్థ అకస్మాత్తుగా మసకబారింది. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రీ ఎరప్షన్ డిప్గా పిలుస్తారు. 2023లో మరోసారి ఇది మసకబారింది. ఇది కొత్తగా విస్ఫోటనాన్ని సూచిస్తోంది. ఇప్పటి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మాగ్నిట్యూడ్ +10 నుండి మాగ్నిట్యూడ్ +2 వరకు గణనీయంగా ప్రకాశించే అవకాశం ఉంది. దీని ప్రకాశం పోలారిస్ నక్షత్రంలా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.